రైతు అన్నల అక్కలందరికీ నా నమస్కారాలు. ఈరోజు నేను మీకు కానగిత్తనాల కషాయం గురించి తెలియచేస్తున్నాను. ఈ కానగిత్తనాల కషాయం వల్ల ఏం ఉపయోగాలంటే, మామూలుగా ఇప్పుడు మీరు పంటల్లో రసం పీల్చే పురుగు వస్తుంటుంది, లద్దె పురుగులు వస్తుంటాయి, గొంగళి ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా. ఆ పురుగు మొత్తాన్ని ఈ కషాయం నివారిస్తుంది అన్నమాట. ఇది మీకు మనం పోతే మందుల అంగళ్ళకి ఎన్నో మందులు కొనుక్కొచ్చుకుంటాం. దాని బదులు మన దగ్గర ఈ కానగిత్తనాల కాలంలో కానగిత్తనాలు కలెక్ట్ చేసి పెట్టుకుంటే మనం ఈ కషాయం తయారు చేసుకొని ఈజీగా మన పంటలకు కొట్టుకోవచ్చు అనమాట. ప్రతి రసం పీల్చే పురుగు కానీ లార్వాలు వస్తుంటాయి, చిన్న చిన్న పురుగులు మీరు చూసింటారు. ఆ ప్రతి ఒక్క పురుగు కూడా దీది ఈ కషాయం చంపేస్తుంది. సో ఈ కషాయాన్ని ఎలా తయారు చేయాలా ఎట్లా అనేది మీకు తెలియచేస్తాను. ఫస్ట్ మనం ఒక ఎకరాకు మాట్లాడుకుంటే, ఎకరాకు వచ్చేసి ఒక 5 కేజీల కానగిత్తనాలు కావాలన్నమాట. 5 కేజీల కానగిత్తనాలు ఇట్లా కానిక్కాయ తీసుకొని పగలు కొట్టుకొని ఇట్లా పప్పు రెడీ చేసుకోవాలి మనం. అర్థమైందన్నా? ఇట్లా కానగిత్తనాల పప్పు అంతా రెడీ చేసుకొని తర్వాత ఇది ఎకరాకు వచ్చి 5 కేజీలు కావాలా. సో దీన్ని 5 కేజీలని మనము ఏం చేయాలంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇట్లా నీళ్ళల్లోకి నానిపోయాలన్నమాట. అర్థమైందా? ఈ 5 కేజీల విత్తనాలని మీకు చూపించే కోసం కొంచెం తీసుకున్నాను, కానీ ఎకరాకు వచ్చి 5 కేజీలు కావాలా. ఇట్లా ఒక గిన్నెలో నానబోసి ఒక 2 గంటలు నానబెట్టాలన్నమాట. 2 గంటలు నానబెట్టిన తర్వాత దీనిని మనము బయటకు తీయాలి. సో ఇప్పుడు ఒక 2 గంటలు ఇది ఇత్తనము నానింది, ఓకేనా. ఇప్పుడు మనం ఈ ఇత్తనాన్ని అంతా ఏం చేస్తామంటే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం. ఒక 2 గంటలు నానిన తర్వాత ఈ ఇత్తనం అంతా బయటకు తీసేసి దీని అంతా తీసిన తర్వాత బాగా గుండుకేసి బాగా పొడిలాగా నున్నగా రుబ్బాలన్నమాట. సో దయచేసి అందరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు చూస్తేనే ఇది అర్థమవుతుంది. మధ్యలో దీన్ని స్కిప్ చేసినారంటే మీకు కానుక గింజల కషాయం ఎలా తయారు చేయాలో మీకు అర్థం కాదు. సో ఇప్పుడు ఎట్లా అంటే, మనకి సురేష్ అనే వ్యక్తి తన పంటకి ఏం పంట నువ్వు పెట్టిండేది? వరి రాగి. సో దాంట్లో ఈయన ఏమో పురుగు ఉంది, నాకు ఏం చేయాలని అడిగినాడు. ఈ సురేష్ అనే వ్యక్తి పంటకి ఒక పురుగు వచ్చిందాక రసం పీల్చే పురుగు, కానీ దానికి ఏం చేయాలని అడిగినాడు. అందుకని ఆయనకి కానగిత్తనాల కషాయం ఎలా తయారు చేయాలో చూపించేకి వచ్చినాను ఈరోజు. సో దయచేసి మీరు ఈ కషాయం రెడీ అయ్యే వరకు తప్పకుండా చూడాలి, లేకపోతే మీకు అర్థం కాదు, తర్వాత ఏమి అనేది కూడా మీకు తెలియదు. సో ఇప్పుడు సురేష్ ఈ గింజల్ని రుబ్బుతాడు. రుబ్బిన తర్వాత దాని కషాయం ఎట్లా తయారు చేసేది మళ్ళీ మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇవి కేజీ కానగిత్తనాలు అనమాట. మనం మామూలుగా ఎకరాకైతే 5 కేజీలు వాడాలా. ఇప్పుడు మనకి ప్రయోగం మీకు చేసి కషాయం చూపించే కాబట్టి కేజీ ఇత్తనాలు తెచ్చినాం. సో ఈ 5 కేజీల ఇత్తనాలు రుబ్బిన తర్వాత 10 లీటర్ల నీళ్లు పోయాల. అంటే కేజీకి 2 లీటర్ల నీళ్ళు వేయాలన్నమాట. సో దాన్ని ఇప్పుడు నువ్వు 2 లీటర్ల నీళ్లు దీంట్లో కొలితేసి, ఇప్పుడు కేజీ ఇత్తనాలు ఉన్నాయి, నువ్వు 2 లీటర్ల నీళ్ళు ఇక్కడ వేసేసాయి. ఇంకొక లీటర్. సో ఇప్పుడు మనము ఈ కేజీ ఇత్తనాలకి 2 లీటర్ల నీళ్లు వేసినాం అనమాట. సో దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే, దీన్ని ఏం చేయాలంటే ఈ రుబ్బినారు కదా పేస్ట్ని వచ్చేసి బట్టలో కట్టాలన్నమాట. శ్రద్ధగా చూడండి, దీన్ని మీరు చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే ఏం చేసినారో రుబ్బి అనేది అట్లయితుంది. చూడండి, ఈ కేజీ కానగిత్తనాలని బాగా రుబ్బిన తర్వాత పిండిలాగా ఇట్లా ఒక మూట కట్టేయాల. ఈ మూట కూడా చాలా టైట్ కాకుండా కొద్దిగా లూజుగా, ఎందుకంటే అది కొంచెం నాని దాంట్లో మనము ఆ 2 లీటర్ల నీళ్ళల్లోకి ఈ మూటను వదలాలన్నమాట. ఇట్లా రుబ్బి ఒక గుడ్డలో కట్టేసి, పల్చాటి గుడ్డలో కట్టాలా. చూడండి, ఇట్లా కొంచెం లూజ్ ఉంది కదా. దీన్ని ఏం చేయాలంటే 2 లీటర్ల నీళ్ళు కొలితేసేసినారు కదా, దాంట్లోకి ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేసి దీని మీద ఒక కవర్ పెట్టేసేయాలి. కవర్ పెట్టిన తర్వాత ఇప్పుడు తయారు చేసి మళ్ళీ ఉదయం వరకు ఇది అట్లే ఉండాలి. సో 24 గంటల సేపు ఇది నీళ్ళలో నానాలన్నమాట. సో బాగా నానిన తర్వాత దీని మీద ఒక కవర్ చేసేసి
మనము దీన్ని పక్కన పెట్టేస్తాం. మళ్ళీ పొద్దున్న కనుకోండి ఇది పొద్దున్నే మనం నిన్న తయారు చేస్తున్నారు దీన్ని. ఇప్పుడు పొద్దున్న మీరు దీన్ని మళ్ళీ ఇట్లా ఏం చేయాలా, బాగా పిండాలన్నమాట. బాగా ఇట్లని పిండిన తర్వాత మీకు ఏమవుతుందంటే మన జున్ను పాలు వస్తాయి కదా, ఆ జున్ను పాలు టైప్లో మనకి పాలు వస్తాయి అన్నమాట. చూడండి బాగా మనం బాగా ఒక 15 నిమిషాలు దీన్ని, ఒక రోజు అంతా నీళ్ళలో నానింటుంది కదా, 15 నిమిషాలు పొద్దున్నకి ఏం చేయాలా, ఈ 2 లీటర్ల నీళ్ళు కూడా బాగా ఇట్లా పిండాల. చూడండి పాలు మన జున్ను పాలు టైపు చిక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవి దీంట్లో ఉండే సారాన్నంతా మీరు బాగా పిండాల. ఏమి కాదు, మనకి ఆరోగ్యానికి ఎఫెక్ట్ కాదు, మనం పిండుతున్నాం చేదవుతుందా, ఇవన్నీ ఏమి కాదు. ఈ ఎరువులు, రసాయనిక మందులు, ఎరువులన్నీ కూడా మనం పుట్టిన తర్వాత కనుక్కోండేవే దిగుబడుల కోసం. సో ఆరోగ్యాలను అయితే మనం మర్చిపోతున్నాం. ఇవన్నీ మర్చిపోయి ఆ మందులు తెచ్చి పురుగులు చనిపోవాలని పెట్టి మనం కూడా చచ్చిపోతున్నాం కదక్క. సో అట్లా కాకుండా ఇట్లా అయింది కదా. చూడండి ఒక 15 నిమిషాలు బాగా పిండినాం అనమాట. పిండిన తర్వాత చూడండి ఎంత చిక్కగా ఉన్నాయి పాలు. ఈ పాల్లోకి మీరు మళ్ళీ ఏం చేయాలా, 1 లీటరు కానుక పాలకి 10 లీటర్ల నీళ్లు కలపాలన్నమాట. మంచి నీళ్ళు వేసేసి కొద్దిగా సర్పొడి ఒక 100 గ్రాములంతా కలిపేసి పంటకి స్ప్రే చేసేసేయాలి. ఇది స్ప్రే చేస్తే ఏమవుతుందంటే ఎక్కడన్నా ఉండే లద్దె పురుగులు కానీ, రసం పీల్చే పురుగు కానీ, గొంగళి పురుగు, ఏం పురుగన్నా ఉండే ఆకు తినే పురుగు కానీ మొత్తం మీకు ఒక 2 రోజుల లోపలే చనిపోతాయి. అవి కిందకి పడిపోతాయి. సో అప్పుడు నీకు కంట్రోల్ అవుతుంది, పురుగు కంట్రోల్ అవుతుంది. దీని నుంచి మనకు ఆరోగ్యాలు బాగుంటాయి. పశువులు ఏమైనా పొరపాటున తిన్నా పశువులకి ఏం కాదు, పంటకి ఏమీ కాదు. సో అన్ని రకాల ఉపయోగం అవుతుంది అనమాట. దాని నుంచి మీరు దయచేసి ఈ కానుక కషాయం తయారు చేసుకొని పంటలకి స్ప్రే చేయండి, పురుగుల్ని నివారించుకోండి. ఈ పద్ధతులు పాటించే ద్వారా మీరు కూడా ఖర్చుగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే మనము డబ్బులు ఉంటాయి కదా, ఇది కొంచెం కష్టం చేసేది, రుబ్బేది ఒకటే కష్టం. దీన్ని ఏం చేస్తామంటే మనము ఇది యాది రుబ్బుతాపో నానేస్తావు అంటాము, డబ్బులు జోలో పెట్టుకుని ఆటోల్లో పోతాము, సిటీల్లో టౌన్లోకి పోయేది, మందులు కొట్టేది, తెచ్చి కొట్టేసేది. ఇంట్లో పెట్టాలన్నా పిల్లలు భయం, పొలంలోకి తీసుకొస్తే పశువులు తింటాయనే భయం కదా. సో అవన్నీ లేవంటే ఈ ధైర్యంగా మనం వాడవచ్చు. తర్వాత ఈ పిండిండే పిప్పి ఉంటుంది కదా, దీన్ని కూడా మొక్కలకి బుడాల దగ్గరికి వేస్తే కూడా ఏమన్నా పురుగు అది ఉన్నా కూడా పురుగు కూడా చనిపోతుంది, మొక్క కూడా పెరిగేకి బాగుంటుంది. ఆ యాపిత్తనాల కషాయం ఇంకొక రోజు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ కానిగిత్తనాల కషాయం మీరు నేర్చుకొని దీన్ని పాటించండి, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.